పురస్కార అవార్డు ఇచ్చారు. ఎలా స్పందిస్తారు? ఇప్పటివరకు కేంద్ర స్థాయిలో ఇచ్చే అవార్డు రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా బాబు గారికి ఇచ్చారు. చాలా గర్వంగానూ ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఇది ఆల్ ఇండియాలో ప్రముఖులకి చేసి ఉన్నతమైన సేవలు చేసి ప్రజల కోసం సమాజం కోసం చేసే వాళ్ళ ప్రముఖులకే ఇచ్చారు గతంలో. అలాగే ఈయనకి ఎప్పుడో రావాల్సిన ఇది ఈయనకున్న వర్త్కి ఈయన ఫ్యూచర్ 20 ఏళ్ళు 25 ఏళ్ళు ముందు విజన్ చేయగల కెపాసిటీ ఉన్న ఏకైక లీడర్ ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత చంద్రబాబు గారే అని చెప్పడానికి సగర్వంగా ఉంది నాకు. ఆయనకి తగ్గట్టు ఆయనకి ఈ అవార్డు ప్రకటించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయన ఇక్కడే కాదు, ఇంటర్నేషనల్గా బిల్ గేట్స్ వాళ్ళు ఎవరికి నిమిషం కూడా ఎవరు ఈయనకు కూడా 5 నిమిషాలు అడిగితే ఇచ్చారు. అది కష్టం మీద ఈయన ఫైల్స్ తను మోసుకెళ్ళి హైదరాబాద్లో హైటెక్ సిటీ ఇది. అప్పుడు నేను ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి నేను వెళ్ళేవాడిని. ఏంటి హైటెక్ సిటీ అంటున్నారు, ఈయనేం ఫ్యూచర్ అంటున్నారు, అసలు ఏంటి ఈ బిల్డింగ్తో ఇంత ఫ్యూచర్ ఉంటుందా అని నేను ఫీల్ అయ్యేవాడిని. నా ఫ్రెండ్ నేను రోజు సాయంత్రం వెళ్ళేవాళ్ళం. ఏంటి బిల్డింగ్ అంటున్నారు, దీంట్లో ఇన్ని అని. ఆ విజన్ మనకు అర్థం కాదు, అది ఆయన వల్లే అయ్యింది. ఈరోజు హైదరాబాద్ కొన్ని లక్షల మంది మతానికి అతీతంగా వర్గాలకు అతీతంగా వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫాదర్ మదర్ కాకుండా నలుగురికి ఉపయోగపడేటట్టు కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో ఈయన చాలా వల్లే అయింది. అట్లాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు. ఇవాళ కూడా చాలామంది నవీనాళ్ళు ఉన్నాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఎక్కిరిస్తున్నారు. కానీ ఆయన ఏది పట్టుకున్నారో ఆ పట్టుదల ఆయన ఆ ఏజ్లో కూడా 24 గంటలకి పడుకునేది 4 గంటలే. మనకు తెలిసిన ఇది అంత పట్టుదలగా ఆయనకు ఆరోగ్యం బాగుండాలని, ఇంకా ఇటువంటి సమాజ సేవే ఆయన ముఖ్యం అని స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడు ఇంకా ఆయనకున్న ఎక్స్పీరియన్స్లో వాటిల్లో ఎంతో సమాజానికి అలాగే లేడీస్కి ప్రత్యేకంగా 95లో డ్వాక్రా మహిళలకి ఈ జీవో తెచ్చి అది ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కి 10 లక్షలది పోయి 20 లక్షలది చేయించిన దాంట్లో ఇట్లా ప్రతి మనిషి కోసం ఆలోచించే స్థాయి అయింది. ఇవాళ యాక్సిడెంట్ జరిగితే పక్కనాడు ఆగట్లా వెళ్ళిపోతున్నారు. కానీ 24 గంటలు ఈయన సమాజం కోసం అని చేసిన దానికి పైగా ఆయనకి సెంటర్లో కూడా ఆయనకి ఆపర్చునిటీ వచ్చింది. ఒక దేవగౌడ కానీ, ఒక ఆల్ ఇండియా స్పీకర్ కానీ, ఒక ఎస్సీ బాలయోగిని చేసిన ఘనత అయింది. ఆయన ఆలోచన మొన్న అబ్దుల్ కలాం ప్లస్ ఇంకొకటి మొన్న కూడా ఆయన ఎస్సీలే వర్గీకరణలో వాళ్ళకి మొత్తం ముందుకు నడిపించి అలాగే మోడీ గారి ద్వారా కూడా సహాయం తీసుకుని ఎట్లా చెయ్యాలి, ఈ సమాజానికి సేవ ఎట్లా చేయాలి, అణగారిన వర్గాలకు ఏం చేయాలి అనే ఇది తపన ఆయనకు ఉంది. సో ప్రత్యేకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జ్యూరీ ఎకనామిక్ అవార్డ్స్ ఆయనకు వచ్చినందుకు ప్రత్యేకంగా అన్నగారికి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి వచ్చినందుకు ఎంతో గర్వంగా ఆయనకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పుకుంటూ నేను ఆయన కంగ్రాచులేషన్స్ చెబుతూ, నా పేరు నరసింహ చౌదరి, విజయవాడ ఎక్స్ కార్పొరేటర్.